పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై విధించిన సుంకాల భారం ఆగస్టు 1 నుండి అమలవుతుంది. దీని ప్రభావం ఒక్క రత్నాభరణ రంగంలోనే లక్షల మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో చేత్తో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరిగి అక్కడ అమ్ముడుపోకపోవచ్చని ఏఐజీ జేడీసీ చైర్మన్ అంటున్నారు. గతంలో అమెరికా 10% సుంకం విధించినప్పుడు దాదాపు 50,000 మంది ఉపాధి కోల్పోయారు. కొత్త టారిఫ్ అమలుతో లక్షల మందికి పైగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇది అత్యంత దురదృష్టకరం పేర్కొన్నారు. పాక్షిక రాగి ఆధారిత ఉత్పత్తులపై 50% సుంకాన్ని విధించారు. 2024-25లో అమెరికాకు మన దేశం $360 మిలియన్ విలువైన రాగి ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇకపై వీటి ఉత్పత్తి తగ్గి ధరలు పెరగవచ్చు. అమెరికా నుంచి వచ్చే రాగి ఉత్పత్తులపై మన దేశం 2.5 నుంచి 10% సుంకమే విధిస్తోంది. తాజా సుంకాల వల్ల దుస్తుల ఎగుమతులు కూడా తగ్గొచ్చు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు ఈ పరిస్థితి కొనసాగొచ్చు. మన రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో అమెరికాకు చేరుతున్నవే 33% కావడం గమనార్హం. అమెరికా దిగుమతి చేసుకునే దుస్తుల్లో భారత్ వాటా 2020లో 4.5 కాగా 2024లో 5.8% చేరింది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ కు కలిపి 49% వాటా ఉంది. మన బియ్యం ఎగుమతులకు టారిఫ్ తాత్కాలిక అడ్డంకిగా మారొచ్చు. కానీ వియత్నాం, పాకిస్తాన్ వంటి పోటీ దేశాలతో పోలిస్తే బియ్యం ధర నాణ్యత పరంగా భారతే పై చేయని ఐఆర్ఎఫ్ అధ్యక్షుడు తెలిపాడు. భారత్ కు అతిపెద్ద బాస్మతి మార్కెట్ అమెరికా కాదు. 2023-24లో మన దేశం నుంచి 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి కాగా అందులో అమెరికాకు చేరింది 2.34 లక్షల టన్నులు మాత్రమే. అయితే భారత బియ్యంపై సుంకం పోటీదారులైన చైనా 34%, వియత్నాం 64%, పాకిస్తాన్ 29%, థాయిలాండ్ 36% కంటే తక్కువనేనని అంటున్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తుందంటూ తాజా టారిఫ్లను ట్రంప్ ప్రకటించారు. అయితే అసలు విషయం ఏంటంటే భారత్ తో అమెరికాకు వాణిజ్య లోటుంది. దీన్ని పూడ్చుకోవడానికే ఈ హంగామా చేస్తుంది. మన ఉత్పత్తులపై అమెరికా సగటు టారిఫ్ 3.3% కాగా భారత సగటు టారిఫ్ 17%గా ఉంది. దక్షిణ కొరియా 13.4%, చైనా 7.5% వంటి ఆర్థిక వ్యవస్థల మాదిరే మన దేశం టారిఫ్ విధిస్తోంది. 25% టారిఫ్ పై అమెరికాకు వస్తువులు ఎగుమతి చేసేవారు ఆందోళన చెందుతున్నారు. అమెరికా కొనుగోలుదారుల ఆర్డర్లను రద్దు చేసుకోవడం లేదా ప్రస్తుతానికి పక్కన పెట్టడం ఇందుకు సమయం. టారిఫ్లు అదనంగా పెనాల్టీ కూడా ప్రకటించినా ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. ఇది తెలిసేంత వరకు అమెరికా కంపెనీలు వేచి చూడొచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎస్సీఓ పేర్కొన్నారు. టారిఫ్ పెనాల్టీపై వచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.